స్టార్ హీరో అజిత్‌కు కార్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రేస్‌లోనూ పాల్గొంటూ ఉంటాడు. అయితే ఇటీవల అజిత్ వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. రేసింగ్‌లో ఆయన కారు పలుమార్లు ప్రమాదానికి గురైంది. తాజాగా మరోసారి అజిత్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్‌కు గాయాలు కాలేదని తెలుస్తుంది. తమిళ సినీ నటుడు అజిత్ కుమార్ కారు రేసింగ్‌లో పాల్గొంటూ ఇటీవల పలు ప్రమాదాలకు గురయ్యారు. అజిత్ కారుకు మరోసారి ప్రమాదం జరిగింది. రేసింగ్‌లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో అజిత్ సురక్షితంగా బయటపడ్డారని కూడా సమాచారం. కాగా ఈ ప్రమాదంలో అజిత్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం నుజ్జు అయింది. 2025 ఫిబ్రవరి 23న స్పెయిన్‌లో జరిగిన ఓ రేసింగ్ ఈవెంట్‌లో కూడా అజిత్ కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. మరో కారును తప్పించే క్రమంలో ఆయన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. అజిత్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఆయన క్షేమంగా ఉన్నారని, ప్రమాదానికి ఇతర కార్లే కారణమని తెలిపింది. ఇదే సంవత్సరం జనవరిలో దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధన చేస్తుండగా కూడా అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో అజిత్ గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదం తర్వాత కూడా ఆయన టీం రేస్‌లో విజయం సాధించింది. అంతకుముందు 2025 ఫిబ్రవరి 10న పోర్చుగల్‌లో జరిగిన కారు రేస్ పోటీల కోసం శిక్షణలో ఉండగా అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ మెకానిక్ బృందం దాన్ని సరిచేసింది. అజిత్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వీడియో ద్వారా వెల్లడించారు. అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రీసెంట్‌గా 200 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పుడు అజిత్ కారు ప్రమాదానికి గురవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన గాయాలు కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు ఫ్యాన్స్. అయితే ఇది కంటిన్యూస్‌గా వరుసగా అజిత్‌కు ఈ విధంగా కారు ప్రమాదాలు జరగడం అయితే అటు అభిమానులైతే ఇబ్బందికి గురవుతున్నారని చెప్పుకోవాలి. సో ఇటువంటివి తీసుకునే ముందు కాస్త జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే కొంతమంది రేసింగ్‌లో కొంత దూరంగా కూడా అజిత్ ఉండాలని చెప్పేసి వాళ్ళ అభిమానులు కొంతమంది ఆయనకు సలహాలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా అజిత్‌కు మాత్రం కార్ రేసింగ్ అంటే ఎంత ఇష్టమో మనకు తెలిసిందే. ఎన్నో మార్లు ఆయన కూడా పలు ఇంటర్వ్యూల్లో కార్ రేసింగ్ గురించి తన హ్యాబిట్ గురించి చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఆయన ఎన్నో రేసులు ఇంటర్నేషనల్‌గా పార్టిసిపేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్ రేసింగ్‌లో పార్టిసిపేట్ చేయడం వలన కొన్ని యాక్సిడెంట్‌లకు కూడా ఆయన గురవ్వడం చూసాము. సో ఇలా వరుసగా గురవ్వడం అయితే ఆయన అభిమానులైతే ఆందోళనకు గురవుతున్నారు. సో మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ కార్ రేసింగ్‌ల పట్ల, ఇంకా కాస్త జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అన్న దానిపైన కూడా వాళ్ళ ఫ్యాన్స్ అయితే చర్చించుకుంటున్నారు. మరి చూడాలి. ఇప్పుడైతే చాలా ప్రమాదాలు జరిగినప్పటికీ ఆయనకి ఎటువంటి గాయాలు గానివ్వండి ఇవేమి కూడా జరగలేదని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ కార్ రేసింగ్ ఇంకా ఆయనకి ఇష్టం కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కాకపోతే కాస్త ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అభిమానులైతే కోరుకుంటున్నారు. మరి కార్ రేసింగ్‌లో అజిత్‌కు గాయాలేమి కాకుండా ఆయన జాగ్రత్తగా బయటపడడం పట్ల